ఈ థైరాయిడ్ రిపోర్ట్ చూడండి. ఈ పేషెంట్‌కి ఏంటంటే థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చింది. అయితే డాక్టర్ ఏమని చెప్పారు? ప్రెగ్నెన్సీ తర్వాత 3 మంత్స్ తర్వాత థైరాయిడ్ చెక్ చేసుకోమని చెప్పారు. మరి ఈ పేషెంట్ నెగ్లెక్ట్ చేశారు. అలా చెక్ చేసుకోలేదు. దాని తర్వాత పేషెంట్‌కి ఏమైంది? హెయిర్ లాస్ అవ్వడం, బరువు పెరగడం, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, నీరసంగా ఉండడం, మలబద్ధకం ఇలాంటి లక్షణాలన్నీ వచ్చాయి. అయితే అప్పుడు పేషెంట్ ఏం చేశారంటే థైరాయిడ్ చెకప్ అనేది చేపించుకున్నారు. అది కూడా 1 ఇయర్ తర్వాత. మరి ఇప్పుడు చూడండి రిపోర్ట్‌లో థైరాయిడ్ ఎంత పెరిగి ఉందో. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ఉంటుంది గదా! అది 70-80% మందిలో థైరాయిడ్ అనేది నార్మల్ అయిపోతుంది. అంటే మళ్ళీ టాబ్లెట్ వాడడం ఏం అవసరం పడదు. బట్ ఒక 20-30% మందిలో ఏంటంటే ఆ థైరాయిడ్ అనేది లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవుతుంది. థైరాయిడ్ టాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం పడుతుంది. సో మీరేం చేయాలంటే డాక్టర్ మీకు ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ చెకప్ చేపియమని చెప్తారనమాట రెగ్యులర్‌గా. లైక్ కొందరికి 3 మంత్స్‌కొకసారి, 6 మంత్స్‌కొకసారి, 1 ఇయర్ వరకు అలా మీ థైరాయిడ్ రిపోర్ట్‌ని బట్టి చెప్తారు. మీరు మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. డాక్టర్ చెప్పినట్టు సలహా మాత్రం పాటియండి. దాన్ని బట్టి మీకు థైరాయిడ్ ఉందా? లేదా? ఒకవేళ అవసరం పడితే టాబ్లెట్స్ కూడా రాస్తారు. అర్థమైంది గదా! మరి మీకు ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ ఉందా? లేదా? కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.